ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది. నవ్వటం కూడా తప్పే, నవ్వినా తప్పే. చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు నీ ఆస్తి కోసం, నీ డబ్బుల కోసం నిన్ను చంపే ప్రయత్నాలకు 2 సిట్టింగ్లు అయ్యాయని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. మనకి ఎన్నిసార్లు అంటారు రప్పని చీకట్లో జరిగిపోవాలి. క్లిప్పింగ్ చూశారు కదా, దాంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఒకటి మాట్లాడింది ఏంటంటే, మీ హత్యకు ఒక వ్యక్తి హత్యకు ప్లాన్ చేశారు అంటే ఒక 2 సిట్టింగులు కూడా జరిగావి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఎప్పుడైనా సరే ఒక హత్య జరుగుతుందని తెలిసి దాన్ని పోలీసులకు దృష్టికి తీసుకుపోకపోవడం కూడా మన దేశంలో నేరం. మన చట్టం చెప్తుంది అది నేరం అని. మరి ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా ఆల్రెడీ అతను ఒక వ్యక్తి మీద మర్డర్ కేసు అంటే హత్యకు ప్లాన్లు జరుగుతున్న విషయం తెలిసి దాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాకపోవడం వల్లనే కేసు పెట్టిరని నేను భావిస్తున్నాను. అయితే ఈ వైసీపీ యొక్క ఆరోపణ ఏంటంటే, చీటికి మాటికి అన్నిటి మీద నవ్వితే తుమ్మితే దగ్గితే కేసులు వేస్తుంది, టీడీపీ గవర్నమెంట్ మమ్మల్ని హెరాస్ చేస్తుందని చెప్తున్నారు. అసలు వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సిన సత్యం కూడా ఒకటి ఉంది. అసలు మన తెలుగు రాష్ట్రాలలో బూతులు రాజకీయ నాయకులు మాట్లాడడము అనేది దానికి శ్రీకారం చుట్టింది వైసీపీ గవర్నమెంట్ కాదా? ఇది నిజం కాదా? ఎంతమంది వైసీపీ నాయకులు, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, ఎంతమంది రోజా కానీ, ఎంత పేర్ని నాని కానీ, ఎంతమంది మీరు ఆ క్లిప్పింగ్లో చూశారు కదా, కొన్ని పెట్టాను కదా నేను, ఎంతమంది బూతులు మాట్లాడారు. ఈ బూతులు కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఒక కారణం అనే విషయము వైసీపీ ప్రజాప్రతినిధులు మర్చిపోతున్నట్లున్నారు. ఇలా అనిల్ కుమార్ యాదవ్ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఆంధ్రప్రదేశ్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, బూతులు మాట్లాడడం అనేది నేరము. ప్రజాప్రతినిధి అయి ఉండి బూతులు మాట్లాడడము, ఒకరిని కించపరచడము, ఒకరిని అవమానపరచడం అనేది నేరం అనేది తెలుసుకోవాలి. ఇది ఒక శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. టీడీపీ గవర్నమెంట్ ఇట్లా కేసులు పెట్టడం వల్ల గత ఏడాది నుంచి అయితే బూతులు తగ్గినాయి, రాజకీయ నాయకులు బూతులు మాట్లాడడం తగ్గినాయి. ఇలా కేసులు పెట్టడం వల్ల ఇంకా భవిష్యత్తులో అందరూ భయపడతారు. ఈ సంస్కృతి విష సంస్కృతి, ఒకరిని తిట్టడము, ఒకరిని కించపరచడము, ఆ కించపరచడంలో నుంచి ఆనందాన్ని అనుభవించడము. పవన్ కళ్యాణ్ అయితే ఎన్నిసార్లు ఇన్సల్ట్ చేశారు, 3 భార్యలు 4 భార్యలు అని చెప్పి. అవన్నీ తప్పులు కావా? దానికే కదా ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు కేసులు వేస్తున్నది. రేపు మీరు గెలిచినా కూడా మీకు కేసులు వేస్తానికి అవకాశం ఇవ్వకూడదనే కదా టీడీపీ ఇప్పుడు ముందు జాగ్రత్తలు పడుతున్నది. మీరు అది గమనించాలా. ఖచ్చితంగా పోలీసు వాళ్ళకు ఎవరు చుట్టంగా